ఏ ప్రాంతంలో మీరు పరిచర్య చేస్తారు? యేసు ప్రభువారు మనకి భూదిగంతముల వరకు అవకాశం ఇచ్చారు. అలాని మనం ఏమన్నా దేశ సంచారులాగా తిరుగుతూ ఉంటామా? తిరగం. దేవుడు మనకు ఏ ప్రాంతాన్ని అప్పగించాడో ప్రార్థన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దేవుడు ఒక ప్రాంతంలో ఇల్లు ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ వీధి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు ఆ యొక్క పేట, ఆ చుట్టుప్రక్కల పరిధిలో మీరు ఏం చేయవలసి ఉన్నారు? దేవునికి సాక్షులుగా ఉండవలసి ఉన్నారు. ఎస్ ఆర్ నో? దేవుని సువార్త ప్రకటించవలసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరు కొంతమంది అనుకుంటున్నారు కదా, నాకు ఇంకా సొంత ఇల్లు లేదు. కానీ సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ దేవుడు సొంత ఇల్లు త్వరగా ఇచ్చునుగాక. ఆమేన్. అద్దెళ్లలో ఉండేవారు సొంత ఇంటిలోనికి మారుదురుగాక. దేవుని చిత్తమని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ హిమ్. ఏది ఆయనకు అసాధ్యము కానే కాదు. మిమ్మల్ని ఒక పేటలో దేవుడు ఉంచారంటే ఆ పేటకు దీవెనగా మారాలని, అవునా? పరిమళ వాసనగా మీరు ఆ ప్రాంతానికి ఉండాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశారు. దాన్ని కేంద్రంగా చేసుకుని మనము ఎలా సువార్త ప్రకటిస్తామో, ఎలా సాక్షులంగా ఉంటామంటే, మీరు ఏ సంఘములో దేవుడు మిమ్మల్ని నాటాడో ఆ సంఘము యొక్క సువార్త పరిచర్య పరిధిలో ఆ ప్రాంతాల్లో మీరు సాక్షులుగా ఉండాలి. అవునా? మొట్టమొదట మంచి మాదిరి కలిగిన క్రైస్తవ కుటుంబంగా మీరు ఆ ప్రాంతంలో నాటబడాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని గురించి ఆ ప్రాంతం వారు చెప్పుకొని మాట్లాడుకునేటప్పుడు ఎవరిని మహిమపరిచే విధంగా ఉండాలి? దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. దేవునికి అవమానకరమైన రీతిలో మన కుటుంబాలు అక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం. అలాగే ఆ ప్రాంతంలో వారికి దీవెనకరంగా మన వారి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు నిరంతరము సల్పే విధంగా ఉండాలి.